అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారంటే రాక్షసుల కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు. ఆయన కొడుకు పేరే ప్రహ్లాదుడు. విష్ణువుకు పెద్ద భక్తుడు ప్రహ్లాదుడు. వాళ్ళ నాన్నకు విష్ణు భక్తుడు అంటే నచ్చలేదు. విష్ణు భక్తుడు అని నచ్చక ప్రహ్లాదుని వాళ్ళ నాన్ననే చంపుదాం అనుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నించినా చంపలేకపోయిండు. హిరణ్యకశిపునికి ఒక చెల్లె ఉండే, ఆమె పేరే హోలిక. ఆ హోలికకు ఒక శక్తి ఉన్నది. శక్తి ఏంటిదంటే ఆమె మంటలు పడ్డా చచ్చిపోదు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేసిండంటే తన కొడుకు ప్రహ్లాదుడైన హోలిక తోటి మంటలల్లేసి చంపేద్దామనుకున్నాడు. అప్పుడు హోలిక ప్రహ్లాదుడిని తీసుకొని ఆ మంటలకు పోతది. కానీ ఆ విచిత్రం ఏందంటే ప్రహ్లాదుడు చనిపోలే, హోలికనే చనిపోయింది. అట్లా విష్ణువు వచ్చి తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడి హోలికను సహించిండు. అట్లా హోలీ పండుగ చేసుకుంటాము. ఈ సారాంశం ఏందంటే మంచి చెడు మీద గెలుపు. అందుకే మనము హోలీ జరుపుకుంటాం.